నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ త్రిబుల రఘురామరాజు ప్రస్తుతం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గతంలో తనని చంపడానికి ప్రయత్నించారని ఏదైతే కస్టడీ తీసుకున్నప్పుడు తనని హింసించారని కేసులో అయితే మరి రఘురామరాజును చంపడానికి కుట్ర చేశారని ఎవరైతే విజయపాల్ ఉన్నారో విజయపాల్ పైన అయితే కేసు విచారణకైతే ఒంగోలు సంబంధించిన పోలీసులు అయితే నిన్న వాళ్ళ ఇంటికైతే వచ్చారు. గతంలో ఈ ఒంగోలు సంబంధించిన పోలీసులు ఉదయం నుంచి అక్కడ ఉండి రాత్రి దాకా విచారణ చేపట్టిన తర్వాత విచారణలో సహకరించని విజయపాల్ అన్నది కూడా తెలుస్తూ ఉంది. రఘురామరాజు గారిని చంపడానికి ప్రయత్నించారు. అతని మీద కస్టడీలో ఉన్నప్పుడు మరి చాలా హింసించారు. అరెస్టు నిబంధనలను ఎందుకు పొడిగించారు అనేక కోణాలు విజయపాల్ ప్రశ్నలు అడిగిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. విచారణకి సహకరించని రిటైర్డ్ అదనపు ఎస్పీ అరెస్ట్ అయినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అంటే మనం చూడొచ్చు, అంటే ఈ రఘురామరాజు గారిని మరి అప్పుడు వైసీపీ సంబంధించిన వాళ్ళు ఇంతవరకు చేయడము, మరి తర్వాత ఒంగోలుకు సంబంధించిన ఈ కేసులో అయితే కీలక అంశాలు మనం అయితే చూసినట్లయితే మొత్తానికి ఈ విజయపాల్ గారు గతంలో తను రిటైర్డ్ అదనపు ఎస్పీగా పనిచేశాడు. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో అంటే గతంలో వైసీపీ అండ చూసుకొని పోలీసు వాళ్ళు అలచల్ చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. వైసీపీ అండ చూసుకొని వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళకి ముప్పుగా మారిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. గత పోలీసులు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహారాలు చేయడము, అడ్డగోలుగా అంటే వాళ్ళు ఇక వైసీపీ అండ చూసుకొని అంటే చట్టాలను విరుద్ధంగా చేసిన పనులలో ఇప్పుడైతే మరి విజయపాల్ గారు అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. రఘురామరాజు గారిని ఎంత హింసించారు, థర్డ్ డిగ్రీ అవన్నీ కోణాలు మనం చూసుకున్నట్లయితే తనని చట్టం పరిధిలో లేని కస్టడీ పొడిగించారు, అనేక విధాలుగా తనకు సంబంధించి హింసించారనే కోణంలో తననైతే మరి అదనపు ఎస్పీగా అప్పుడున్న విజయపాల్ గారిని ఏదైతే తనకి మొత్తం విచారణ చేపట్టిన తర్వాత ఆ విచారణకి సహకరించలేకపోవడం వల్ల విజయపాల్ గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. నిన్న రాత్రి మరి ఈ అరెస్ట్ అయితే జరిగినట్టుగా అయితే మనకైతే కనబడతా ఉంది. అదేవిధంగా గుంటూరు సమీపంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు కూడా భారీ బందోబస్తుతో తీసుకెళ్ళినట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. మొత్తం అదనపుగా ఎస్పీగా తను ఉండి తానే మరి వీళ్ళకి సంబంధించిన మొత్తం చేశాడు అనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. రఘురామరాజును చంపేదానికే కుట్ర చేశాడు అన్నట్టు కూడా మనకైతే వాళ్ళైతే విచారణ చేపట్టే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి రఘురామ పెద్దపల్లికి సంబంధించిన కేసులో దేశద్రోహి అని కూడా పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అయితే మనకైతే కనబడతా ఉంది. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండి అతను కూడా ఈ విధంగా చేయడము, విజయపాల్ గారు తను ఎస్పీగా ఉన్నాడంటే చట్టాన్ని రక్షించవలసిన వ్యక్తి, రాజకీయ నాయకులకి గులాం చేసే వ్యక్తులు కాదు. ఇప్పుడున్న ఏదైతే పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటే ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీకి గులాంగా మారుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా ఈరోజు తను ఎస్పీ హోదాలో మొన్నటిదాకా పోలీసు వాళ్ళు ఉన్నత గౌరవం ఇచ్చేవాళ్ళు ఈరోజు అతనికి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉన్నారంటే ఏ క్షణమైన తను చేసిన తప్పులు మరి అలాంటివి అన్నట్టు కూడా వాళ్ళైతే వైసీపీ సంబంధించిన నాయకులు కూడా వాళ్ళు అక్కడ ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, మరి నిజంగానే రఘురామరాజు గారు ఎటువంటి తప్పు చేశాడా చేయలేదా సెకండరీ అయితే ఆయన్ని ఆ విధంగా హింసించమని మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, కస్టడీ ఎవరు పొడిగించమన్నారు అనే నేపథ్యంలో తనని అడిగి తెలుసుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒంగోలు సంబంధించిన పోలీసు వాళ్ళు అయితే మనకైతే కృష్ణ గారు అంటే మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉప స్పీకర్ కూడా తనైతే ఉండడం అయితే జరిగింది. తన మీద ఆ కేసులపైన అయితే గతంలో పోలీసు వ్యవహారాలపైన మరి తీరును ఖండిస్తూ తనైతే కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. ఆ కేసులో భాగంగానే విజయపాల్ గారు అయితే అరెస్ట్ అయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి విజయపాల్ గారు మరి అరెస్ట్ అయ్యి విచారణ చేపట్టడానికి మరి తీసుకెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. నిన్న ఈ కేసు దాదాపుగా 13వ తారీఖు మరి కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినప్పటి నుంచి తన విచారణ రావాలని కూడా చెప్పడం అయితే జరిగింది. విచారణ రాకపోవడంతో ఒంగోలు సంబంధించిన పోలీసు వాళ్ళు అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు విజయపాల్ గారిని దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పలేకపోయే అక్కడ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా తను చెప్తున్న సమాధానాలు కూడా అక్కడ అంత వ్యాలిటీ సమాధానాలుగా అనిపించకపోవడం వల్ల పోలీసు బృందాలు అయితే మరి అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. విజయపాల్ గారు నిన్న రాత్రి